సమ్మర్‌లో నాకు ఎందుకో మస్తు పింపుల్స్ అయితే వస్తాయి. అందుకే ఇట్లా ఫేస్ ప్యాక్ ఏసుకున్నా. ఇది నేను రైస్ ఫేస్ ప్యాక్ డీమార్ట్‌లో తెచ్చుకున్నా అనమాట. అండ్ మా పాప వింతగా చూస్తది అన్నీ. అండ్ నెక్స్ట్ అయితే నేను సప్త శనివారాల వ్రతం అయితే చేసిన నేను. ఇది సెకండ్ వారం అనమాట. అరౌండ్ 2:00 అట్లా అనుకుంటా వర్షము వస్తా ఉంది. నాకైతే మట్టి స్మెల్ చూసి నేను బయటికి పోయినా. మస్తు అయితే వాన పడింది. ఎట్లయితే వాన పడిందో అట్లే ఎండ కూడా కొట్టింది. అసలు ఒక 10 నిమిషాలు పడే ఆ వానకి సమ్మర్‌లో ఈ 2, 3 రోజులు మస్తు ఉబ్బరం అయితే ఉంటది. నాకైతే నేను ఉబ్బరానికి అస్సలు ఉండలేను. నార్మల్‌గా ఎవరైనా అంతే గాని నాకైతే మరీ ఎక్కువ. చలికాలంలో కూడా కొంచెమైనా ఉబ్బరం అనిపిస్తే తట్టుకోలేను. ఈ ఉబ్బరానికైతే తట్టుకోలేకపోతున్నాను నేనైతే. అండ్ మా పాపకైతే వాన ఎప్పుడు పడ్డా వానే ఆమెకు. మస్తు ఇష్టం ఆమెకు వాన అంటే. అండ్ నెక్స్ట్ అయితే ఈ పక్కన ఒక 40 గజాలలో 40 50 గజాలు ఉంటుంది అనుకుంటా. ఆ పక్కన అతను ఇల్లు కడుతున్నాడు. ఈ ప్లేస్ ని ఏమో రెంట్కి తీసుకున్నాడంట ఆయన సామాన్లు పెట్టుకోవడానికి. అయితే ఆ రేకులు ఉన్నాయి కదా, ఆ రేకులు అంట వెనకాల ఇల్లు కడుతున్నారు కదా, ఆ మార్వాడి ఆయనంట ఆ మట్టి ఏదైతే ఉందో అది వేయడం వల్ల అవి పలిగినాయి అంట ఆ 2 రేకులు. అందుకని ఆ మేస్త్రిని బండ ఊతులు తిడుతున్నాడు ఆయన అయితే. ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆయన మస్తు కోపిష్ట అనుకుంటా. ఎంత అరిచినాడంటే అందరు వచ్చి చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చి చూసినారు. ఏమంటాడు, మేము ఇస్తాము, మేము కొనికిస్తాము, ఓనర్ ఆయనతో చెప్పి ఇప్పిస్తాం మేము రేకులు, ఎందుకంత గొడవ చేస్తున్నావు అని అంటే ఆయన, లేదు నువ్వు ఇప్పించేదాకా నేను ఉట్టి ఉండాలనా, ఇప్పుడే ఇప్పియాలి అంటాడు. మేమైతే మా అన్నయ్య వాళ్ళు ఉన్నారని ఇక్కడికి వచ్చినాం, కానీ మా అన్నయ్య వాళ్ళు అయితే సంవత్సరం ఇల్లు మారేటోళ్ళు. ఎందుకు అర్థమయ్యేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇక్కడ జనాలు చాలా వరస్ట్ ఉన్నారు అసలు. ఇప్పుడు ఇల్లు కట్టుకునేటోడు కట్టుకోకుండా మానేస్తాడు ఆయన 2 రేకుల కోసము. అండ్ ఈయన చూడండి 4 అంతస్తులు వేస్తున్నాడు 40 గజాలలో. మళ్ళీ ఇక్కడ ఆ 40 గజాలలో ఒక రూము, ఒక కిచెన్, చిన్న హాల్ పెట్టి అందులో ఒక కుర్చీ కూడా పట్టదు. అది సింగిల్ బెడ్రూమ్ అని చెప్పి 7,000 రెంట్కి ఇస్తున్నారు. ఈడైతే ఈ రామంతపూర్ సైడ్ అయితే చాలా వరస్ట్. వాటర్ చక్కగా ఇయ్యరు, ఏం